చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చేసిన ఎన్ని రోజులు బ్రేక్ తీసుకుంది ఈ ఒక్క దాని గురించి అండ్ మల్టిపుల్ అదర్ రీజన్స్ కూడా ఉన్నాయి. సో ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని జాబ్‌తో సైడ్ వెతుకుతుంటే మనకు వచ్చిన బిజినెస్ ఆల్రెడీ తెలుసు కదా! అని ఎయిర్‌బిఎన్‌బి కోసం ప్రాపర్టీస్ వెతకడం జరిగింది. దీంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాపర్టీ నా చుట్టుపక్కల ఉన్న ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ బానే ఉంది గానీ, ఈ ప్రాపర్టీకి చేయాల్సిన వర్క్ అయితే చాలా ఉంది. సో ఎయిర్‌బిఎన్‌బికి సూట్ అయ్యేలాగా లేదు. బట్ స్టిల్ మనకి ఈ ప్రాపర్టీ తప్ప ఇంకే ప్రాపర్టీ దొరకలేదు కాబట్టి ఈ ప్రాపర్టీని స్టార్ట్ చేద్దాము. సో ఇప్పుడు మనకి దీనికి చాలా మేకోవర్ చేయాలి. అండ్ ఇంకొకటి థింగ్ వచ్చేసి ఏంటంటే ఫర్నిచర్ మనం అంతా కొని ఇన్వెస్ట్‌మెంట్ చేయలేం కాబట్టి లెట్స్ డూ రెంటో మోజో. సో దీంట్లో వచ్చేసి మనం ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ అంత కాస్ట్‌లీ కాదు. మనం తీసుకోలేదు. ఇలాంటి చిన్న చిన్నవి డ్రెసింగ్ టేబుల్, స్టూల్స్ అన్నీ తీసుకున్నాం. నెక్స్ట్ పెయింటింగ్ చేయకుండా మొత్తం మనం వాల్ పేపర్ అంటించినాం. మీ భయ్యా వచ్చి పటాపట్ మొత్తం గమ్మేసి వాల్ పేపర్ మొత్తం ఫినిష్ చేశాడు. ఆయన పోయిన తర్వాత ఇంకా అక్కడక్కడ మెరుగులు దిద్దాలి కాబట్టి మనం చిన్న చిన్నవి అన్ని కలుపుకొని మొత్తం మనమే స్టిక్కరింగ్ చేసాం. మన స్టిక్కరింగ్ ఇలా ఉంటదన్నమాట. సో ఈ స్టిక్కరింగ్ అంతా చేస్తుంటే నాకు సడెన్‌గా గుర్తొచ్చింది ఏంటంటే, అరే! వైఫై పెట్టించాలిరా అని. ఇగో సడెన్‌గా వైఫై అన్నని పిలిపించేసిన. ఆ వైఫై అన్న వైఫై పెట్టేసాడు. నెక్స్ట్ వచ్చేసి టీవీ కొనలేము కాబట్టి ఒక మంచి ప్రొజెక్టర్ తీసుకుందాం. ఈ ప్రొజెక్టర్ అయిపోయినంక అక్కడ ఇక్కడ మొత్తం గమ్ము పడింది కాబట్టి వాల్ పేపర్‌లు అతికించేటప్పుడు గమ్ము మొత్తం క్లీన్ చేద్దాం. అవ్వొచ్చింది మొత్తం క్లీన్ చేసింది. మనకన్నా మస్తు స్ట్రాంగ్ ఉంది భయ్యా ఆమ. పటాపటా ఆమెతో పాటు మనం కూడా అందుకున్నాం. రప్ప రప్ప క్లీన్ చేసినాం. క్లీన్ చేయడం మొత్తం చేసే వరకే ధూళ తీరిపోయింది. లెట్స్ సీ ద రిజల్ట్స్. మన ఎయిర్‌బిఎన్‌బి వచ్చేసి మనకి నార్సింగ్ దగ్గర గంధంగూడ ఏరియాలో ఉంటుంది. మీకు ఏదైనా ఫర్దర్‌గా బుకింగ్స్ కావాలంటే జస్ట్ కాల్ మీ ఆన్ 8639252508. అండ్ వన్ మోర్ థింగ్, నో పార్టీస్ అలౌడ్ అని నేను చెప్పట్లేదు. మన కమ్యూనిటీ వాళ్ళు చెప్తున్నారు. బాయ్ బాయ్.